ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయం ఏంటి అంటే, చాలామంది చూడండి, లైఫ్ చాలా హ్యాపీగా సాఫీగా సాగుతూ ఉంటుంది. ఉండగా కొన్ని కారణాల వల్ల గందరగోళంగా అయిపోతుంది జీవితం మొత్తము కూడా. చక్కగా నడుస్తున్న బిజినెస్ డౌన్ఫాల్ అయిపోవడము, లేకపోతే మంచిగా ఉన్నటువంటి జాబ్ కోల్పోవడము, చక్కగా ఉన్న ఆరోగ్యం దెబ్బతిండము, ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఆస్తులన్నీ ఏదో లిటిగేషన్స్లోకి వెళ్ళిపోవడం. దీనికి కారణం ఏమిటి? ఈ కారణము మనం ముందుగానే మనకి మహాదశానాథుడు కానీ ప్రకృతి కానీ హెచ్చరిస్తూ ఉంటుంది. అది ఏ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఏ లగ్నానికి ఎటువంటి ఫలితాలు, ఆ సమయంలో ఎటువంటి చిన్న పరిహార మార్గాలు, చిన్న మంత్రంతో చిన్న ధ్యానంతో ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాల్ని మనం ఒక్కొక్క లగ్నరీత్యా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహలగ్నం వారికి పాపులు ఎవరు, ఆ యొక్క మహాదశలు వచ్చినప్పుడు లేదా అంతర్దశలు వచ్చినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ మీకు అర్థమవుతాయి, ఏ పరిహారం చేసుకోవడం ద్వారా ఆకస్మికమైనటువంటి సంఘటనల నుంచి బయటపడడం జరుగుతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ముఖ్యంగా సింహలగ్నానికి పాపులు ఎవరు తీసుకుంటే 3వ అధిపతి, 6వ అధిపతి, అదేవిధంగా 12వ అధిపతి. న్యూట్రల్ అవుతాడు 12వ అధిపతి. కాకపోతే ఇక్కడ లాభాధిపతిని కూడా కొంత తీసుకోవాలి. ఎంత ధనాధిపతి అయినప్పటికీ కూడా బుధుడు సముడవుతున్నప్పటికీ కొంత ఇబ్బందినిస్తూ ఉంటాడు. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు కనుక తీసుకున్నట్లయితే మనకి ఈ విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ముఖ్యంగా ఈ సింహలగ్నానికి ఎవరైతే ఈ షష్టమాధిపతి, తృతీయాధిపతి శుక్ర శనులు ఉన్నారో, సర్వసాధారణంగా అందరూ ఏంటి శుక్ర మహర్దశ అంటే అద్భుతం అనుకుంటారు. అలా అని కాదు. ఇక్కడ శుక్రుడు బాగుంటేనే అద్భుతం అండి, బాగోకపోతే అద్భుతం ఏమీ కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక కూర వండుకున్నారు, ఫ్రెష్గా ఉంటే అద్భుతం, పాడైపోతే అదే కూర అద్భుతం కాదు. అంతే కదండి. మీ ఇంట్లో పిల్లవాడే ఉన్నాడు, మంచి విద్యాబుద్ధులు ఉన్నాయి, మీ ఇంటికి సహాయం చేస్తాడు, మీ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటాడు. పాడైపోయి వ్యసనాల బారిన పడితే అదే పిల్లవాడు ఇంట్లో ఉండేటువంటి ధనాన్ని అపహరించి తీసుకెళ్ళి అక్కడ వ్యసనాలకు గురైపోయి ఖర్చు పెడుతూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ శుభుడు పాపి ఒక ఎత్తు, ఆ శుభుడు శుభుడుగానే ఉన్నాడా, ఆ పాపి పాపిగానే ఉండి ఏమైనా రూపాంతరం చెందాడా అనేది తెలుసుకోవాలి ఇప్పుడు కూడా జ్యోతిషాస్త్రంలో. అయితే ఇక్కడ మన సింహలగ్నానికి కనుక చూసుకుంటే 3వ అధిపతి శుక్రుడు యొక్క ఫలితాలు కానీ శుక్ర మహాదశ సంబంధించిన వస్తున్నప్పుడు చిన్న మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఉద్యోగాలు పోతుంటాయి. కాబట్టి శుక్రదశలో శుక్ర ఫలితాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలతో మిస్కమ్యూనికేషన్ జరగకుండా ఉండాలి. మరియు శుక్రుడి యొక్క ఫలితాలు జరిగేటప్పుడు మీరు అమ్మవారి ఆరాధన చేయండి, ఇబ్బంది రాదు జాబ్లో. ఇక రెండవది శని షష్టమాధిపతి, సప్తమాధిపతి అయ్యాడు శని. అంటే ఏంటి? 7వ అధిపతి, 6వ అధిపతి. మీ యొక్క జీవిత భాగస్వామితో ఏదైనా అనవసరమైన గొడవలు వస్తున్నాయా? మీ జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా లోన్స్ తీసుకుంటున్నారా? మీ జీవిత భాగస్వామికి ఏదైనా అనారోగ్య సూచనలు ఏమైనా వస్తున్నాయా అనేటువంటిది శని మహాదశలో జాగ్రత్త పడాలి. మరి ఇక్కడ ఈ శని పాడైతేనండి, బాగుంటే ఏం కాదు, బాగుంటే చక్కగా ఆవిడ పేరు మీద లేదా అతని పేరు మీద లోన్స్ వచ్చి విపరీతంగా దాని ద్వారా అసెట్స్ కొని ఇంకా అద్భుతమైన స్టేజ్కి కూడా వెళ్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సింహలగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి కుజుడు అవుతాడు. కాబట్టి ఆ యొక్క కుజుడు సర్వసాధారణంగానే యోగకారకుడు, ఈ యొక్క లగ్నానికి ఉభయ కేంద్ర కోణాధిపతి అవుతున్నాడు. కాబట్టి అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ శని కనుక పాడయ్యాడు వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. శని దశ వచ్చినా శని మహాదశలో వేరే గ్రహాలు ఆ శని గ్రహాన్ని ప్రభావితం చేస్తున్నా కూడా, అలాంటప్పుడు మీరు సింపుల్గా ఏం లేదు, నిత్యము ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము, బెల్లము గోవుకు తినిపించడము, చక్కగా నువ్వులు దానంగా ఇవ్వడం, నూనెని దీపారాధన కోసం వాడుకోవడానికి ఇవ్వడం చేయండి. అప్పుడు ఇబ్బంది అనేటువంటిది రాదు. మరి బుధుడి సంగతి ఏమిటంటే, ద్వితీయ లాభాధిపతి ఒకవైపు కొంతవరకు శుభుడన్నారు, కొంతవైపు పాపం అన్నారంటే, ఈ ద్వితీయ లాభాధిపతి మంచి శుభత్వాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు వ్యాపారాల రూపంలో ఇస్తాడు. ఇదే బుధుడు కనుక పాడైతే మీరు వ్యాపారం పెట్టి ఇబ్బంది పడతారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి బుధుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి వ్యాపారమే మా యొక్క జీవన ఉపాధి అండి, మేము వేరే చేయలేమనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నా భజింకికాయే నమః అనే మంత్రం చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. మనకు ముందుగానే
ప్రకృతి ఒక్కొక్క సిమ్టమ్ని ఒక్కొక్క రూపంలో అందిస్తూ ఉంటుందండి. అదేమిటంటే అధికారుల నుంచి ఇబ్బంది రాబోతుంది అని అనుకున్నప్పుడు, లేదా గవర్నమెంట్ నుంచి ఇబ్బంది రాబోతుంది అన్నప్పుడు మనం చిన్న చిన్న విషయాల్లో అపకీర్తి వస్తూ ఉంటుంది, మనల్ని అవమానించడం జరుగుతుంటే మనం అర్థం చేసుకోవాలి, ఓహో ఎక్కడో సూర్యభగవానుడికి సంబంధించింది ఎక్కడో నా మహాదశల్లో అంతర్దశల్లో ఇబ్బంది కలగబోతుందన్నమాట అని వెంటనే సూర్య నమస్కారాలు చేసుకోవడము, ఓం మిత్రాయ నమః అనే నామస్మరణ చేస్తూ ఉండండి. లేదా చక్కగా సూర్యభగవాను చూస్తూ భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్యే నమః అనే నామస్మరణ చేసుకుని లలితా సహస్రనామాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే మరి కొంతమందికి చంద్రుడు ద్వారా, అంటే ఒక్కోసారి చూడండి ప్రయాణాల వల్ల ఇబ్బంది వస్తుంది చూసారా, కొంతమందికి ప్రయాణాల వల్ల లేకపోతే చిన్న మాటకి మనసు బాధపడి ఆ మానసికమైనటువంటి ఒత్తిడిలో ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి ఏంటంటే మీకు ముందుగానే చిన్న చిన్న సిమ్టమ్స్ రూపంలో నీళ్లు కింద పడిపోవడం కానీ, లేకపోతే వాటర్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉండడం కానీ, లేకపోతే నీళ్లు తాగుతున్నప్పుడు ఒక్కోసారి పుల్లబారడం అంటారు, ఏదో బుక్ నేను బయటకు వచ్చేస్తాను, అట్లాంటివి జరుగుతుందంటే ఎక్కడో చంద్రుడికి సంబంధించింది ఎక్కడో దోషం ఉంది. అది మీరు అర్థం చేసుకొని చంద్రుడికి సంబంధించిన దానం అంటే బియ్యం దానంగా ఇవ్వడం కానీ, గోవుకి చక్కగా మీరు గోధుమ పిండి బెల్లము కలిపిన పదార్థం తినిపించడం కానీ, ఓం మనస్వినియే నమః అనే నామస్మరణ చేయడం, లేదా ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనే నామస్మరణ రోజు ఒక 40 నిమిషాలు చేయండి. పెద్దగా మీరు ఏదో పెద్ద చేయాలని రూల్ లేదు, ఈ చిన్న మంత్రంతో కూడా మీరు బయటపడవచ్చు. అదేవిధంగా మరి కొంతమందికి భూ సంబంధించిన వివాదాలు ఏర్పడి మంచి భూమి కొంటారు, అంటే వాళ్ళకి జాతకం తెలియదు కానీ ఓ భూమి కొని ఇబ్బంది పడుతూ ఉంటారు, అప్పుడు వారాహి అష్టోత్తరం చేయండి, వారాహి అమ్మవారి స్తోత్ర పఠనం చేయండి, ఖచ్చితంగా భూ వివాదాలు తొలగుతాయి. అదేవిధంగా మరి కొంతమందికి ప్రతి చిన్న విషయానికి మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయంటే ఎక్కడో బుధుడు పాడయ్యాడు, బుధ సంబంధంగా మీకు ఏదో రాబోతుంది, మిస్కమ్యూనికేషన్ అయి తర్వాత మీరు బిజినెస్లోకి వెళ్తున్నారు అంటే అక్కడ ఏదో సంథింగ్ ముందుగా మీకు హింట్ ఇచ్చింది, మీ యొక్క ఈ యొక్క మిస్కమ్యూనికేషన్ మీకు రేపు పొద్దున్న వేరే దానికి దారి తీయబోతుంది అని. అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే చాలా సింపుల్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చేయవలసిందేటువంటిది ఏదైతే బిజినెస్లో ఉన్నాయో ఆ విషయంలో జాగ్రత్త చూసుకోవాలి. మరియు లలితా సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయే నమః, అదేవిధంగా గోవుకి గోంగూర తినిపించడం చేయండి. ఖచ్చితంగా మీకుండేటువంటి బిజినెస్ చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది. గురు సంబంధించిన దోషం మీ జన్మజాతకంలో ఎక్కడో ఇబ్బంది ఉందన్నప్పుడు మీరు గురువులతో కొన్ని మాటలు పడుతూ ఉంటారు, మీకు తెలియకుండా మీ పెద్దవాళ్ళతో గైడింగ్ వాళ్ళతో, అంటే అక్కడ ఏంటి గురువు గ్రహం ఎక్కడో పాడే మీకు ఆ దోషాన్ని ఇస్తుంది. అలాంటప్పుడు గోవుకి అరటికాయలు తినిపించడము, దత్తాత్రేయ మంత్రం జై గురుదత్త శ్రీ గురుదత్త చేసుకోవడం మంచిది. స్త్రీ ద్వారా ఇబ్బంది వస్తుందంటే శుక్రగ్రహ దోషం ఎక్కడో వచ్చింది, అలాంటప్పుడు శ్రీమాత్రే నమః, బొబ్బర్లు దానంగా ఇవ్వడం, గోవులకి తీపి చపాతీలు తినిపించడం. శని సంబంధించినటువంటి ఏదైనా దోషం వచ్చింది మీ జన్మజాతకంలో అన్నప్పుడు కింద స్థాయి వాళ్ళతో మీకు వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి, అంటే మీ కింద పనిచేసే వాళ్ళతో, అంటే అర్థం ఏమిటి, శనిగ్రహం ఎక్కడ దోషమైంది, దానికేంటి నూనె దానంగా ఇవ్వడం, నువ్వులు దానంగా ఇవ్వడం, ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయ నమః అని చేసుకోవడం. రాహు అయితే దుర్గని, కేతు అయితే గణపతి ఆరాధన చేయాలి. ఈ రకంగా చేసినట్లయితే మీకు జన్మజాతకం లేకపోయినా మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఆ సిమ్టమ్స్ అర్థం చేసుకుంటూ మీరు ఈ రకంగా లలితాసహస్రనామాలు చేసుకున్నా, లేదా నిత్య దీపారాధన చేసుకున్నా, నిత్య దేవతారాధన చేసుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. గ్రహస్థితి ఎలా ఉన్నా సరే అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది, కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.